నిబంధన చేసుకున్నారా దేవుని దగ్గర అంటే కాదు. ఆయన బాగా ఆలోచించే మనిషే. 20 పట్టణాల జనాలను ఒక్క మాటుగా హతమార్చినటువంటి బలాఢ్యుడు, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి యెఫ్తా అనాలోచనగా నిబంధన చేయలేదు. ఆలోచించే, తెలిసే మనుషులే వస్తారు. ఎవ్వరు వచ్చినా ఆ టైంలో ఆయన అనుకోవచ్చు, ఒకవేళ నా కూతురు వస్తే, ఒకవేళ నా భార్య వస్తే, ఒకవేళ నాకు ఇష్టమైనటువంటి నా ఇంట్లో ఒక దాసుడు వస్తే ఎవరిని బలి ఇవ్వాలి? ఒక్కతే కుమార్తె కదా, ఒకవేళ ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నేను ఇప్పుడు చంపేయాలా? దేవుని సముఖమందు పలానా కొండ మీద నేను దేవునికి బలి చేయాలా? నిండు వయసులో ఉన్నటువంటి యవనస్తురాలను తీసుకుని పోయి నేను ఇంకా వివాహము కాకముందే ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవునికి సమర్పించాలా అన్న ఆలోచన యెఫ్తాకి రాలేదంటారా? ఈ రోజుల్లో మనము ఏదైనా దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు, దేవునికి ఒడంబడిక చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో దేవునికి మాట ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తాం. నాకు ఉద్యోగం వస్తే ప్రభువా, నాకు పలానా ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయితే, లేకపోతే నాకు పలానా ప్రమోషన్ వస్తే, నేను ఉన్నటువంటి పొజిషన్లో నుండి హయ్యర్ పొజిషన్కి నేను ప్రమోట్ చేయబడితే, లేకపోతే ఎగ్జామ్లో నేను పాస్ అయితే, దేవుడు నా జీవితంలో నాకు ఈ మేలు చేస్తే, నాకు వివాహం అయితే, నా వ్యాపారంలో వృద్ధి వస్తే, నేను పెట్టే ప్రతి చెయ్య అది ఆశీర్వదించబడితే, నేను వెళ్ళే ఈ ప్రయాణము నాకు సఫలమైతే, ఇదిగో ఇలా చేస్తాను అని చెప్పే ముందు వి విల్ జస్ట్ థింక్ ఆఫ్ దట్. ఆలోచిస్తాం, నేను ఇవ్వగలనా లేదా. చాలామంది అనుకుంటారు, ప్రభా మా అమ్మాయికి జాబ్ వస్తే 10,000 రూపాయలు పెట్టి ఇదిగో మందిరంలో ఇది చేస్తా అంటే 10,000 వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ధైర్యము, లేకపోతే అప్పు చేసిన తేగలిగినటువంటి ధైర్యము, లేకపోతే ఆ అమ్మాయికి వచ్చి జీతంలోంచి తీయగలిగిన ధైర్యము. మనం ఎంత ఇవ్వగలుగుతామో సరి చూసుకునే కదా మనం మాట ఇస్తాం దేవునికి. మన దగ్గర ఉన్నదాన్ని మనం ఇస్తాం కదా. మనమేమి మన ప్రాణాల దాకా వచ్చి త్యాగము చేసేంత మనము త్యాగము చేయలేము కదా. కానీ యెఫ్తా చూడండి, చాలా విచిత్రమైనటువంటి ఆలోచన కలిగిన మనిషిగా పరిశుద్ధ గ్రంథంలోనే ఏకైక వ్యక్తిగా కనబడతారు. చాలామంది యుద్ధాలు చేశారు, చాలామంది దేవునికి బలులు అర్పించారు, ఇది చేస్తాను అది చేస్తానన్నారు. గత వారం మనం వినినట్టు హన్న బిడ్డనిస్తే దేవునికి అర్పిస్తానన్నారు. అది కూడా సులువేమో కానీ, అది కూడా ఈజియెస్ట్ థింగ్ ఏమో కానీ, ఎవరు ఇంటిలో నుండి బయటకు వస్తే వాళ్ళని బలిస్తాననడము అవివేకం అన్నామా, అజ్ఞానం అందామా, పిచ్చి పిచ్చి ఆలోచనలు అందామా? ఏమిటండి ఈ యొక్క నిబంధన? ప్రాణాలతో చెలగాటమాడే ఈ నిబంధన దేనికి యెఫ్తాకి? దేవుడేమన్నా నీ కుమార్తెని బలివ్వని దేవుడేమన్నా మాట తీసుకున్నారా? ఏమీ లేదే. ప్రార్థించినప్పుడు నువ్వు వెళ్ళు, నీకు జయమిస్తానని చెప్పారు కదా. తనంతట తానే దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నారు. కొంతమంది ఉంటారు మందిరాల్లో కానీ, సమాజంలో కానీ, క్రైస్తవ పిల్లల్లో కొంతమంది ఉంటారు, ప్రాణాలకి సైతం తెగిస్తారండి. ప్రాణాలు సైతం లెక్క చేయరు. సాధు సుందర్ సింగ్, ఆయన ఒక సిక్కు మతంలో నుండి యేసుప్రభుని నమ్ముకున్నారు. ఒకప్పుడు బైబిల్ని కాల్చేసినటువంటి వ్యక్తి, తాను చదువుతున్నటువంటి తరగతిలో, తాను కూర్చున్నటువంటి కళాశాలలో, క్లాసుల్లో దేవుని పిల్లలైనటువంటి వారు బైబిల్ గ్రంథాలను తెచ్చి కొత్త నిబంధన వారు చదువుతున్నప్పుడు బలవంతంగా వారి చేతిలో నుండి బయటికి లాగి ఊరి బయట తీసుకెళ్ళి దాన్ని కాల్చినటువంటి వ్యక్తి అట్ట ఏదో చాలా బాగుందని అట్ట దాసుకున్నారంట. ఎవరు? సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ అంతటిని, పేజీలంతటిని అగ్నిలో కాల్చేసి నిప్పుల మీద తగలబెట్టేసి అట్ట దేనికైనా పనికి వస్తుంది, ఇసురుకోవటానికో ఎట్లన్నా పెట్టుకోవడానికని అట్ట దాసుకున్నారు. ఆ అట్ట దాసుకున్న మాట నిజమే, కానీ ఒక రోజున దేవుని కొరకు, క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త కొరకు హిమాలయ ప్రాంతంలో, ఆ టిబెట్ ప్రాంతంలో, భయంకరమైనటువంటి మంచు ప్రాంతాలలో వట్టి కాళ్లతో, చెప్పులు లేకుండా, రక్తాలు కారుతున్నటువంటి పాదాలతో నడిచి వెళ్ళిపోయి దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వీరుడు సాధు సుందర్ సింగ్ గారు. ఆయన చనిపోయారు అని ఎవ్వరూ చెప్పరండి, ఎందుకంటే ఆయన ఎటు వెళ్ళిపోయారో తెలియదని మన చరిత్రకారులు చెప్తున్నారు. టిబెట్ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి హిమాలయ పర్వతం ఎక్కి మంచులో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ మంచుకి, ఆ చలికి తట్టుకోలేక తన పాదాలు చీలిపోయి రక్తం గారిపోయేదంట. అయినా సరే దేవుని కొరకు ఏం చేశారు? ప్రయాస పడ్డారు. అయినా సరే దేవుని కొరకు ప్రయాసపడి, ఒకవేళ దేవుడు ఆయనను తీసుకుని పోయారేమో తెలియదు కానీ ఆయన మరణించినట్టు దాఖలాలు లేవు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు త్యాగ మూర్తులు ఈ ప్రపంచంలో భూమి మీద నివసించారు, నివసిస్తున్నారు నేటికి కూడా. నీవు నేను కూడా దేవునికి త్యాగము చేసేవారమై ఉండాలి. డబ్బు సంపాదించడం సులువే,
దేవుని నమ్ముకున్నాక మాకు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నామండి అని చెప్పడం సులువే. ఎందుకంటే దేవుడు దీవించే దేవుడు కాబట్టి, అన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి, ఆయన తీసుకోవడానికి పెద్ద ఇష్టపడరు, అన్నీ ఇవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి వచ్చినాయి అంటే పెద్ద ఆశ్చర్యము లేదు. దేవుని కొరకు నువ్వు ఎలా త్యాగము చేసుకుంటున్నావు, వ్యయపరుచుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా స్పెండ్ చేసుకుంటున్నావు, ఎలా సాక్రిఫైస్ చేసుకుంటున్నావు, దేవుని కొరకు నీలో నుండి ఏది కోల్పోయావు, ఏది విడిచిపెట్టావు, నీ సుఖాన్ని విడిచిపెట్టావా, నీ సమయాన్ని విడిచిపెట్టావా, నీ కుటుంబాన్ని విడిచిపెట్టావా, నీ బంధువుల్ని విడిచిపెట్టావా, దేన్ని నువ్వు దేవుని కొరకు విడిచిపెట్టి దేవుని సువార్తలో భాగమవుతున్నావు? యుద్ధంలో జయం వచ్చినంత మాత్రాన ఎంత సీరియస్గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ప్రభా మీ కొరకు విస్తారమైనటువంటి ఎడ్లను బలిస్తానంటే దేవుడు కాదనరు. ప్రభా మీ కొరకు మంచి మందిరాన్ని కట్టిస్తానంటే దేవుడేమి కాదనరు. ప్రభా మీ కొరకు లేకపోతే ఇంకేదో చేస్తానంటే, ఇంత డబ్బు తీసుకొచ్చి మీ మందిరంలో సమర్పిస్తానంటే ఏమీ కాదనరు. నా ఇంటిలో నుంచి ఏది మొదట బయటకు వస్తుందో దాన్ని తీసుకొచ్చి మీకు బలిస్తానంటే ఏం మాట అండి అది? వినడానికి చాలా అజ్ఞానంగా కనపడుతుంది ఈ రోజున మనుషులకి. ఏంటండి యెఫ్తా అసలు? ఈ రోజుల్లో నేను కానీ ఆ రోజుల్లో నేను కానీ యెఫ్తా దగ్గర ఉంటే అప్పుడు చెప్పేవాడిని, ఏమండి యెఫ్తా గారు ఏంటా పిచ్చి ఆలోచన? ఒకవేళ మీ అమ్మాయి వస్తే అమ్మాయిని తీసుకెళ్ళి బలిచ్చేస్తారా? మీరు ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు, మీ అమ్మాయి పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయొచ్చో తెలుసా? మీరు అంత ఎదుగొచ్చిన అమ్మాయిని యవనస్తురాలు తీసుకెళ్ళి బలిచ్చేస్తారా? అలా ఏం కుదరదండి, ఏం పర్వాలేదు, దేవునికి మాట ఇచ్చి వెనక్కి తీసుకోవచ్చు, ఏం పర్లేదు, దేవుడు కనికరించే దేవుడు కాబట్టి, కృప చూపే దేవుడు కాబట్టి ఏం పర్వాలేదు, ఆ అమ్మాయి ప్లేస్లో ఎవరినైనా ఒక దాసుడిని తీసుకెళ్ళి బలిచ్చేయండి, ఏం కాదు అని చెప్పి ఉందుమేమో. ఎలాంటి త్యాగపూరితమైనటువంటి నిబంధన! ప్రాణాలతో చెలగాటమా? ప్రాణాలు పోయినా పర్లేదా అంటే దేవుని కంటే తన కుమార్తెను ఎక్కువగా ఎంచుకొనలేదు. దేవుని కంటే ఎక్కువగా తన కూతుర్ని ఆయన ప్రేమించలేదా? ఒక్కగానొక్క కూతురు కదా, ఇంకా ముందు వెనకాల ఎవరు లేరు. అయినా సరే తన కుమార్తెను బలిపడానికి ఇష్టపడుతున్నారు యెఫ్తా. అందుకనే దేవుడు తనని పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని పిలిచారు. బైబిల్లో ఇద్దరినే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని పిలిచారు. ఒకళ్ళని గిద్యోన్ని, ఇంకొకళ్ళని యెఫ్తాని. గిద్యోను కూడా అంతే, గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నారు, చెట్టు చాటుకి వెళ్ళిపోయి దేవుని దూత పిలుస్తున్నారేమని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి చేసేవారు, దేవుని కొరకు త్యాగము చేసే మనస్తత్వం గలవారు ఎంత దీనస్థితిలో ఉన్న దేవుడు వారిని అదే పేరు పెట్టి పిలుస్తారండి. గిద్యోను ఏమి రాజవస్త్రాలు ధరించేమీ లేడు, మస్తకి వృక్షం చాటుకి వెళ్ళిపోయి గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు, ఏం చేయాలో తెలియక. దేవుడు ఆయన దగ్గరికి వచ్చి గిద్యోను అని పిలవలేదు, లేకపోతే ఏంటబ్బాయి పీరుకోడా ఏం చేస్తున్నావు అక్కడెట్రా, నువ్వు అసలే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అనుకుంటున్నానల్లా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, కమ్అవుట్. నువ్వు దేవుని కొరకు నిలబడే మనస్తత్వం కలిగిన వ్యక్తివైతే నీ దగ్గర అసలు డబ్బులు లేకపోయినా దేవుడు నిన్ను అదే చూపుతో చూస్తారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు సేవ చేయాలన్న ఆకాంక్ష, ఆశ, ఆ గట్స్, ఆ మండే అగ్ని నీలో ఉండినప్పుడు మనుషులు నిన్ను చిన్న చూపు చూడవచ్చు, మనుషులు నిన్ను తగ్గించి పిలవచ్చు, ఏంట్రా అని పిలవచ్చు, ఎంఐ అని పిలవచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వెవరివో తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడవి, పరాక్రమం కలిగిన బలాఢ్యురాలివి. దేవుడు నిన్ను అదే సంబోధించి పిలుస్తారు బయటికి. పరాక్రమం కలిగిన బలాఢ్యుడని ఎందుకన్నారు యెఫ్తాని దేవుడు? యెహోషువ ఎప్పుడు ఇలా త్యాగం చేయలేదు, మోషే తన పిల్లల్ని త్యాగం చేయలేదు. అబ్రహాము తర్వాత త్యాగము చేసి తన బిడ్డను సహా బలివ్వడానికి ముందుకొచ్చినటువంటి యెఫ్తా మాత్రమే. ఇంకా అబ్రహాము బలిస్తుండగా దేవుని దూత పైనుండి పిలిచి పరలోకం నుండి, అబ్రహామా ఏం చేయకు అని చెప్పి ఆపేశారు. ఇస్సాకు చనిపోలా. ఇస్సాకు ప్లేస్లో ఒక కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు బలిచ్చారు కదా. కానీ సొంత కుమార్తెను తన చేతితో కత్తి పట్టుకుని నరికినటువంటి ఒక వీరుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, త్యాగమూర్తి అని చెప్పాలో ఏమి చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ అలాంటి తండ్రులు భూమి మీద ఉంటారండి. అసలు పిల్లల్ని చంపుకోవడానికి అంటారు ఎవరైనా? పిల్లల్ని ఎందుకు కంటాము? వారి మన స్వరూపమందు మనం చూసుకోవాలి, మా ప్రేమకు చిహ్నముగా వారిని మేము కనుగొనాలి. ఈ భూమి మీదకి మేము కూడా పిల్లల్ని తీసుకుని రావాలి, వారిని చదివించాలి, పైకి తేవాలి, దేవుని కొరకు మహిమకరంగా వారిని లేపాలి, సువార్థికులుగా, సేవకులుగా, పాటలు పాడేవారిగా, పరిచర్య చేసేవారిగా లేపాలని ఆశపడతారు కదా తల్లిదండ్రులు. యెఫ్తా అందుకు భిన్నంగా కనబడుతున్నారండి తండ్రి బాధ్యతగా.
ఆయన ఒక తండ్రి అయి ఉండి సొంత కుమార్తె ముందుకు వచ్చినప్పుడు కాసేపు తల్లడిల్లినట్టు కనపడ్డారేమో కానీ, అమ్మా ఏంటమ్మా ఇంత పని చేసావు, నువ్వు బయటకు వచ్చావేంటమ్మా, నేను దేవునికి మాట ఇచ్చాను, ఆ మాట నుండి నేను వెనక్కి ఏం చేయలేను, రాలేను, ఆ మాట నేను వెనక్కి తీయలేనమ్మా, నేను మాట ఇచ్చాను కానీ వెనక్కి తీయలేనమ్మా అని ఎట్లా అంటున్నావయ్యా యెఫ్తా? అంటే నిజంగా తీయలేవా? మాటని వెనక్కి తీసుకుని అంత నీకు దేవుడేమన్నా నోటికి కళ్ళం వేసి చేతులు కట్టారంటే లేదు కదా. ఈ రోజున మనుషులకి నిజంగా దేవుని భయం లేక అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి నిబంధనలు, వడంబడికలు దేవునితో సులువుగా ఇట్టే చేసేస్తారు. ప్రభా నాకు కానీ ఈ జాబ్ వస్తే, నాకు కానీ నెలకి ఇంత లక్షలు ఇంత వేలు జీతం వస్తే, ఇకేం లేదు ప్రభా, మందిరం కట్టేటప్పుడు మెయిన్ గుమ్మం నేనే కొనేస్తా, మందిరం కట్టేటప్పుడు స్లాబ్లో సగం సిమెంట్ బస్తాలు నేనే కొంటా, డంబాలకి చెప్తారు కొంతమంది, మందిరానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా నేనే భరించేస్తాను, పలానా కూటంలో ఉన్నటువంటి అది నేనే చేసేస్తాను అని ఆ సమయంలో ఉన్నటువంటి బాధను బట్టి ఆ ఉద్యోగం రావటం లేదు కాబట్టి ఇలా చేస్తేనే వస్తుందన్న ఆశతో, ఓ రకంగా చెప్పాలంటే స్వార్థపూరితమైన మనసుతోనే మనం దేవుని దగ్గర వడంబడికలు చేసుకుంటాం. చాలా చేసాము ఇప్పటికీ, మీకే తెలుసు, మనకే తెలుసు ఎన్ని రకాలుగా దేవుని దగ్గర వాగ్దానాలు, వడంబడికలు, ప్రామిసులు చేసావో నీకు తెలుసు. ప్రభా నాకు కానీ ఈ వ్యాధి తగ్గిపోతే, నాకు కానీ ఈ రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తే కూటం పెట్టించుకుంటా, అందరికీ భోజనాలు పెడతా. కూటం టైం వచ్చేసరికి టిఫిన్ పెట్టమంటారండి, లేకపోతే మిక్సరు స్వీట్ ఇచ్చేయమంటారా? నువ్వేం వడంబడిక చేసావు దేవునితో? నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు నీ వ్యాధి పోతే, నీకున్నటువంటి ఆ యొక్క రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తే నువ్వు ఏమని అనుకుని నువ్వు అలా ముందుకు దిగావు, అది గుర్తు తెచ్చుకో ఒకసారి. యెఫ్తా ఇలా అనుకున్న సంగతి భార్యకు తెలీదు, ఇలా అనుకున్న సంగతి తన చుట్టూ ఉన్నటువంటి ఆ సైనికులకు తెలీదు, ఎవరికి తెలీదు. తన మనసులో అనుకున్నారు. ప్రభా ప్రార్థన చేసేటప్పుడు తన ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోలేదు. దేవుని సన్నిధికి పోయి ప్రభా మాకు జయం ఇవ్వండి అని దేవుని సన్నిధిలో ఏడ్చినటువంటి పరాక్రమము కలిగినటువంటి తండ్రి బలాఢ్యుడు యెఫ్తా. మీరు గనక నాకు అమ్మోనీయుల మీద జయమిస్తే నా ఇంట్లో నుంచి ఏది మొట్టమొదట బయటకు వస్తుందో అది ఏదైనా సరే, ఏంటి ఏదైనా సరేనా అని దేవుడు అనుకుని ఉంటారు. ఏంటి యెఫ్తా, ఏంటి ఇంత త్యాగమూర్తివా నువ్వు? అబ్రహామే అనుకున్నాను ఇప్పటి వరకు, నీ కుమారుని ఒక్కగానొక్క కుమారుని బలిచ్చేయంటే అనామకంగా ఆలోచించకుండా తలంచుకుని వెళ్ళిపోతున్నటువంటి అబ్రహామే నా కుమారుడు అనుకున్నాను. యెఫ్తా నువ్వు కూడా అబ్రహాము కుమారుల్లో జాయిన్ అయిపోయావా? నిజముగాని ఇంట్లోంచి ఏది బయటకు వస్తుందో దాన్ని బలి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను ప్రభా. ఏదొచ్చినా బలి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను ప్రభా. నీ భార్య వస్తే ఇచ్చేస్తాను ప్రభా, నీ కుమార్తె వస్తే ఇచ్చేస్తాను ప్రభా. అదేంటయ్యా వివాహము కాలేదు కదా, యవనస్తురాలు కదా, ఎలా బలిస్తావు? నీ చేతితో నువ్వే బలి ఇవ్వగలవా? ఇచ్చేస్తాను ప్రభా. ఏం మనిషి అండి, ఏం మనిషి యెఫ్తా? మనిషేనా లేకపోతే ఏమైనా ఒక శక్తి రూపం ధరించాడా? ఏమని నిబంధనది, ఎలాంటి నిబంధనది? ఈ రోజుల్లో దేవునికి ఇచ్చే విషయంలో బిగపట్టేస్తాం మనం. యెఫ్తాని చూసిన వారందరూ నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునికి ఎంతైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇచ్చేవారు ఉన్నారు. సొంత కుమార్తెనే, తన కన్ననటువంటి కుమార్తెనే, తన రూపంలో వచ్చినటువంటి కుమార్తెనే, మల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తన కుమార్తెనే ఎంతో అంగరంగ వైభవంగా నా కూతుర్ని పలానా వారికి ఇచ్చి వివాహము చేయాలనుకున్నటువంటి ఆ యవనస్తురాల్నే ఒక రోజున కొండ మీదకు నడిపిస్తున్నారు. దేనికి? వివాహం చేయడానికా? సంబంధాలు చూడ్డానికా? లేకపోతే ఏమన్నా గనపరచడానికా? చావు కేకలు వినపడబోతున్నాయి, చావు కేకలు, ఏడ్పులు వినపడబోతున్నాయి. యెఫ్తా భార్య ఈ లోపల బయటకు వచ్చి, ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటండి యెఫ్తా, ఏంటండి మీరు ఇలా కుంగిపోయారేంటి? అమ్మోనీయుల మీద జయం వచ్చిందన్నమాట మాకు వినపడింది, నిజమేనా? నిజమేనండి అమ్మగారు, నిజమే. మరేంటండి ఆ యెఫ్తా ఏంటి అక్కడ, ఏంటి అలా తల్లడిల్లిపోతున్నాడు ఏంటి? ఏమైంది? ఎందుకు ఆయన అలా తల్లడిల్లిపోతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది చెప్పండి అన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నవారు యెఫ్తా భార్యకు చెప్పుంటారమ్మా, ఇదిగో మా నయ్యగారంట జయం వస్తే ఎవరు బయటకు వస్తే వాడిని బలిస్తానన్నారంట. మన పాపగారు బయటకు వచ్చారు, పాపగారిని ఇప్పుడు బలి ఇవ్వాలంట. యెఫ్తా భార్య యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి. భార్యలుగా సొంత కుమార్తెను మీ భర్తలు లేదా మన భర్తలు తీసుకెళ్ళి బలి ఇవ్వబోతున్నారంటే భార్యగా మన రియాక్షన్ ఎలా ఉంటుంది?
ఎలా ఉండమంటే అలా ఉంటుందండి. కొంతమంది కొడతారు, ఏం చేస్తారు, కోపంలో ఏం చేస్తారు వాళ్ళకే తెలీదు. ఏంటి అసలు నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావు ఈ డెసిషన్, అసలు పిచ్చోడవా మంచోడవా, ఏంటి అసలు నువ్వు తీసుకున్న డెసిషన్ ఏంటి, అందుకే నేను తెంగరోడు అంటారు అందరూ అని చెప్పి కొట్టేవారు లేకపోతే ఆశ్చర్యమే, అందరూ కొట్టేస్తారు. అంత కసి, అంత కోపం, అంత ఉక్రోషం వచ్చేస్తుంది టైంలో. ఏం మాట్లాడతావయ్యా అసలు నువ్వు, ఏమి నిబంధన చేసుకోవడానికి కూడా ఒక హద్దు ఉండద్దు, ఏం నిబంధనలు చేసుకోవటం అదేం చెల్లదు. నేనేం నా కూతుర్ని తీసుకెళ్ళి నీ బలి ఇవ్వడానికి ఏమి చెప్పను నేను. నువ్వు కావాలంటే ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుని కనుక నా కూతుర్ని బలిచ్చుకో, అంతే తప్ప నేనెవరిని బలి ఇవ్వడానికి రమ్మ నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పి ఆ అమ్మాయిని వేరే వ్యాన్ ఎక్కిచ్చేసి తరలించేసేవారు కూడా చాలామంది ఉంటారండి. ప్రాణ భయము చేత చంపేస్తారేమో. యొఫ్తా భార్య కూడా ఏం మాట్లాడినట్టే రాయిలా మరి. యొఫ్తా భార్య కూడా సైలెంట్ అయిపోయారు. అంటే ఆ కుటుంబము మనం గమనించవలసిన ఆ యొక్క విషయం ఏమిటో తెలుసా అండి. ఇక్కడ ఆ కుటుంబము ఎంత దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారో చూడండి. దేవుణ్ణి ఎంత ముందు పెట్టుకున్నారో, దేవుని తర్వాత ఏదైనా ఎంత అనుకున్నారో, ఎంత అనుకుంటే కూతుర్ని సైతమో వెళ్ళిపో చచ్చిపోవడానికని తల్లిగా చెప్పగలుగుతున్నారంటే ఎంతగా దేవుని ప్రేమించారో కదా. మనం కూడా దేవుని ప్రేమించేవారమై ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించేవారు ఆరాధనలు పోగొట్టుకుంటారా? మనం బలిదాకా ఎక్కడ వెళ్తాం? ఇంకా అదో 10th స్టెప్లో ఉంది, అది ఎక్కడో. మనం ఫస్ట్ స్టెప్పే పాస్ అవ్వట్లేదు. ఇంకా బుధవారం, శనివారం, శుక్రవారం ఎవరికి వివాహాలు అయిపోయి వాళ్ళ పిల్లలకు కూడా వివాహాలు చేసేసి ఉన్న ముసలోళ్ళకి, స్త్రీల కూటం, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి కాదు కదండి. మేము రావండి స్త్రీల కూటానికి. అమ్మాయి ఎందుకు రావు? మాకు అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు, కుటుంబాన్ని నడిపించుకోవడం తెలుసు, మాకు భర్తతో ఎలా ఉండాలో తెలుసు, అన్నీ తెలుసు, మేము సూపర్ హీరోస్ అనుకుంటారు. దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చినటువంటి యొఫ్తా, ఆయన తీసుకున్న డెసిషనే అర్థమవుతుందండి ఆయన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. మన జీవితాల్లో దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇద్దాం. ఉదయం లేచావా, మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇయ్యి. నీ మోకాళ్ళను దేవుని సన్నిధిలో ఉంచు. నీ భార్య మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచేలాగా ప్రేరేపించు భర్తగా. ఒకవేళ నీ భర్త అలాగూ చేయలేకపోతుంటే భార్యగా ప్రేరేపించు. ఏమండి, ప్రార్థన చేసుకుందాం మనం. ఏంటి ప్రార్థన చేసుకోవా, లేసి వెళ్ళిపోతున్నాం ఇలా అనడం కాక, కొంతమంది భక్తి చేయించడం కూడా చాలా ఫోర్స్ఫుల్గా చేయిస్తారు, తిడుతూ చేపిస్తారు. అలా చేయకూడదు. అలా చేస్తే వారి హృదయాలు ఇంకా కఠినమైపోతాయి. ప్రేమతోనే మనం వారిని నడిపించాలి. మనం ప్రార్థన చేసుకుందామండి. మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థనతోనే మన దినాన్ని ప్రారంభిద్దాం. ఎందుకంటే దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేమండి. మీరు ఒకవేళ అలవాటు లేకపోయినా నాతో పాటు మోకరించండి, నేను ప్రార్థన చేస్తాను. మన పిల్లల్ని మోకరింప చేద్దామండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అందరం కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి వినరా? ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్య నేనుంటానని చెప్పిన దేవుడు నీ చిన్న కుటుంబము నీ ఇంటిలో మోకరించినప్పుడు, నీ బిడ్డల మధ్యలో నీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నీ అవసరతలేంటో, నీ అక్కరలేంటో, నీ కష్టమేంటో వినరన్న అవిశ్వాసము మనలో ఎందుకు? ఆయన మన దగ్గరే ఉంటారు, మన ప్రార్థన వింటారు, మన అవసరాలు అన్నిటిని తీర్చుతారు. ఏమేమి ఇవ్వాలో ఆయన ప్లాన్ వేసుకుంటారు. దూతల్ని ఎప్పుడెప్పుడు పంపించాలో ఆయన ముందుగానే నిర్ణయించుకుంటారు. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మనకి ఎలా కాపుదల కాయాలో దేవుడు ముందుగానే అన్నీ సిద్ధపరిచి ఉంచుతారు. మన పిల్లలకు రాబోయే దీవెనలను అన్ని మార్గాలు సరళం చేసి దాని గుండా మన పిల్లల్ని మనల్ని పంపిస్తారు. ఎప్పుడో తెలుసా అండి, మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మనం ఇందాక కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. దేవునికి ప్రార్థన చేయక ఆహారం రింగునట్లు అని చెప్పి ఒక మాట చదువుకున్నాం. ఇక్కడ ఉన్న మనందరం ఆహారం తింటాం కదా, ప్రార్థన చేసుకుని తింటామా? ప్లేట్లో అన్నం పెట్టగానే అమాంతంగా తినేస్తున్నామా? మన ముందుకు ఏ ఆహార పదార్థం వచ్చినా ఏం చేసి తినాలి? అందరూ చెప్పాలి, ప్రార్థన చేసుకుని మాత్రమే ఏం చేయాలి? తినాలి. మరండి ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో కూడా చేసుకోవాలి. నన్ను అందరూ చూస్తారండి, చూసినా చేసుకోవాలి. అక్కడ నిన్ను చూసిన దేవుడు ఈ బిడ్డ నాకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నారా నిన్ను చూసి సంతోషపడతారు. ఎందుకంటే సహజంగా మనుషుల యొక్క మనసు ఎలా ఉంటుందంటే, ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ చూస్తానుగా నేను ప్రార్థన చేసి భోజనం చేయాలా, నా ముందు చాలా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ, నేను చాలా గొప్ప వ్యక్తి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని చేతులు ఇలా జోడించి నేను ప్రార్థన చేస్తే అందరు నన్ను చూసి పలానా కులానికి చెందిన వాళ్ళ కింద మారిపోయే రేళ్ళు కూడా అనుకుంటారేమో అని మనుషులుగా మనం కొంచెం సందేహిస్తాం.
కానీ దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అమోనీయుల మీద జయమిచ్చినటువంటి దేవుడు, అమోనీయులకు రాజులే ఉన్నారండి, రాజ్యాధిపతులు ఉన్నారు, వారి దగ్గర యుద్ధాలు రథాలు అన్నీ ఉన్నాయి, చాలా యుద్ధ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంది. ఇశ్రాయేలీయుల దగ్గర ఏముంది? ఇశ్రాయేలీయుల దగ్గర ఏమీ లేదు. దేవుని కృపే వారికి ఆయుధము, దేవుడే వారికి ఆయుధము. యొఫ్తాని దేవుడు బలపరిచి వాడుకుని జయమిచ్చినట్టుగా నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నీకు జయమివ్వాలి అంటే, నువ్వు వేసే ప్రతి అడుగు నేతిలో పడాలి అంటే, నీ పిల్లలు వేసే ప్రతి మార్గము అది చక్కదిద్దపడాలి అంటే, నువ్వు వేసే ప్రతి అడుగు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, సఫలమవ్వాలి అంటే, పచ్చగా ఉండాలి అంటే, మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇద్దాం? దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఒకవేళ మీ పిల్లలు లేచి ప్రార్థన చేసుకోకుండా ఎటొకటి వెళ్ళిపోతున్నారా, తల్లిదండ్రులుగా మీరు ఎందుకున్నారో తెలుసా? వారిని తీసుకొచ్చి ప్రార్థనలో మోకరింప చేయటానికి మిమ్మల్ని తల్లులుగా తండ్రులుగా దేవుడు వారికి ఇచ్చారు. అంతే తప్ప వండి పెట్టడం అందరూ చేస్తారండి. రోడ్డు పక్కనుండే పంది కూడా తన పిల్లలకు ఆహారం ఎక్కడి నుంచి అన్నది చేంజ్ చేస్తుంది, పెట్టేస్తుంది. అది సహజంగా తల్లి యొక్క బాధ్యత. కానీ నీకు బయట వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, వారి నిమిత్తమై నువ్వు బాధ్యత వహించాలి. ఎలాగా? ప్రార్థన చేశారా మీరు? ఎబ్బాయి యవనస్తుడా, నానా ప్రార్థన చేసావా? లేదమ్మా, ప్రార్థన చేయముందే అర్జెంటుకి వెళ్ళి నీ రూమ్లోకి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. కొంతమంది పిల్లల్ని అనడానికి వారికి ఏదో అడ్డొస్తుంది. ఏమన్నా అనుకుంటారేమోనండి, నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమోనండి, ఏమన్నా ఫీల్ అవుతారేమోనండి, వాళ్ళు ఎదుగొచ్చారు కదండి, నాకే చెప్పగలిగిన వయసు వచ్చింది కదండి, చిన్నపిల్లలకు లాగా ఏం చెప్తామండి, మీరు చెప్పండి. లేదండి, మీరు పొరబడుతున్నారు, మీరు పొరబడుతున్నారు. యొఫ్తా ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి, చిన్న లాజిక్. యొఫ్తా తన భార్య ఆ బిడ్డను కని ఎలా పెంచారో తెలుసా అండి? అమ్మా, దేవుని కొరకు మనం ఖర్చు అయిపోవాలమ్మా, దేవుని కొరకు మనం మన ప్రాణాలైనా ఏం చేయాలి, ఇచ్చేయాలమ్మా. అలాంటి గొప్ప దేవుడమ్మా మన దేవుడు. అవునా డాడీ? మన ప్రాణాలు ఒకవేళ పోవాల్సిన సందర్భం వచ్చిందనుకో, ప్రాణాలు ఇచ్చేయటమే యేసయ్య కోసం. నిజమా? నిజం డాడీ. ఆ మాటలన్నీ ఆ అమ్మాయి హృదయంలో పేరుకుపోయినాయి కాబట్టే, ఆ మాటలు ఆ అమ్మాయికి అలవాటైనాయి కాబట్టే సడన్గా వాళ్ళ డాడీ వచ్చి, అమ్మా నేను నిబంధన చేసుకున్నాను, పలానా కొండ మీద నిన్ను బలి ఇవ్వాల్సిన అవసరం ఉంది, నేను అలాగూ నిబంధన చేసుకున్నానంటే, డాడీ నీలాంటి పిచ్చోడు ఇంకొకడు ఉండడం అవతలకి వెళ్ళానులా. డాడీ యొఫ్తా నాన్నగారండి, మీరేమనుకున్నారు అది చేసేయండి నాకు, మీరేం కుంగిపోవద్దు డాడీ, మీరేమి కుంగిపోవద్దు, మీరు పైకి లేచి నిలబడండి, ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి డాడీ, మీరేం భయపడొద్దు, కృంగిపోవద్దు, ఆలోచించొద్దు, ఏడవద్దు, నలుగురికి విషయాన్ని చెప్పొద్దు, మీరేం నిబంధన చేసుకున్నారో దాని ప్రకారం నాకు చేసేయండి. ఏమి యవనస్తులండి, బైబిల్ గ్రంథంలో ఎంతగా తెగించిన యవనస్తురాలు ఎక్కడైనా ఉన్నట్టు చూసారా? ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నట్టు చూసారా? ఇస్సాకు తర్వాత మరణానికి తల వంచి ఒగ్గి యవనస్తురాలుగా ముందుకొచ్చినటువంటి స్త్రీ, యవన బిడ్డ యొఫ్తా కుమార్తె. మీరేమనుకున్నారు అది చేసేయండి డాడీ. ఏమన్నా ఒక పూలమాలేసి బండి మీద ఊరేగించే పని ఏమన్నా అనుకున్నారా యొఫ్తా? కాసేపట్లో యొఫ్తా కుమార్తె మరణం కాబోతుందండి, చచ్చిపోబోతున్నారు. సజీవ దహనమో, సజీవ సాక్షిగా ఆమె దేవుని కొరకు అర్పించబడబోతున్నారు. ఎంత ధైర్యమో! పారిపోకుండా, ఇంకేదో గోల చేయకుండా, అర్జెంటుగా మా నాన్నకు పిచ్చెక్కినట్టుంది, అర్జెంటుగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంఖ్యలేసి, మా నాన్న అర్జెంటుగా, నేను రాకుమారిని కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ గారు కూతుర్ని కాబట్టి నాకు ఆ పవర్స్ ఉన్నాయి, మా నాన్న అర్జెంటుగా తీసుకెళ్ళి లోపలేసండి అని చెప్పొచ్చు. అమ్మా ఏంటో చూడు, నాన్న పరగ్గా మాట్లాడుతున్నాడు, నాన్న ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూడు, ఏంటో నన్నంట బలిస్తాడంట, యుద్ధంలో జయం వచ్చినంత మాత్రాన ఎంత డెసిషన్లు తీసుకుంటారా, ఎంతలా వాగ్దానాలు చేస్తారా దేవునితో? ఇప్పుడు ఇచ్చినది నెరవేర్చకపోతే దేవుడు ఏమన్నా ఊరుకునే దేవుడా? అయినా మీరు నమ్ముకున్న దేవుడు అంటే నాకు చిరాకు బాబోయ్ అని పరిగెత్తేసిందా? ఈ రోజున యవనస్తురాళ్లలో త్యాగపూరితమైన మనసుందా? దేవుని కొరకు ఆ కాటుకు వదిలిపెట్టమ్మా, దేవుని కొరకు ఆ ముక్కుపుడు వదిలిపెట్టమ్మా, దేవుని కొరకు ఆ రకరకాల రంగులు వేసుకున్న జుట్టు వదిలిపెట్టమ్మా. ఆహా, మేము సిటీ అండి, మీరు పల్లెటూరు, తణుకు మీది, మీకేం తెలుసు? తణుకులో ఎవరు ఇలా ఉండరు, మేము ఉండేది సిటీ, అక్కడ అందరూ అలాగే ఉంటారు. అంటే అందరూ అలా ఉంటే మనం కూడా అలా ఉండాలనా?
మరి అందరూ ఏయో ఆకులు అలమలు తింటున్నారు, నువ్వు చక్కగా అన్నం వండుకుని తింటున్నావు. మరి మనకు నచ్చిందేమో నచ్చినట్టు చేస్తాం, నచ్చకపోతే వంకలు పెడతాం. యెఫ్తా కుమార్తె ఎంత ధైర్యవంతురాలండి. ఈ రోజుల్లో అలాంటి త్యాగపూరితమైనటువంటి త్యాగం చేసే యవనస్తురాళ్ళు కుటుంబాల్లో ఉంటే, ఆ తల్లులు అలా పెంచితే నిజముగా దేశానికి ఎంత గర్వకారణమో, దేవుని నామమునకు ఎంత అతిశయమో, దేవుని నామమునకు ఎంత మహిమ వచ్చునో అలాంటి యవనస్తురాలను బట్టి. ప్రియ యవనస్తురాలా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. యెఫ్తా కుమార్తెను చూడు, త్యాగం చేసింది ఆ అమ్మాయి.